నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం జన ఔషధిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధిపై నిన్న రాత్రి సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్తో ఆయన సమీక్షించారు. అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మరిన్ని జన ఔషధి దుకాణాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు 1000కి పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నందున నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను బలోపేతం చేయనున్నామని వివరించారు. కాలేయ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 7 లక్షల రూపాయల చెక్కును మంత్రి అందించారు. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవనవి కానీ లేదా ఇంకా ఎక్కువ క్రిటికల్ గా ఉన్న వాటిని జీజీహెచ్కి వచ్చే విధంగా ఒక మెకానిజం బిల్డ్ చేయాలనుకుంటా ఉన్నాం. జన ఔషధి మెడికల్ షాప్స్ తెనాలికి గుంటూరు జనరల్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అడిషనల్ షాప్స్ వచ్చే విధంగా ఒకటి చేద్దాం అనుకున్నాం. గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సమస్యల మీద సిస్టమేటిక్గా అధ్యయనం చేస్తూ అదేవిధంగా సాహో అని సేఫ్టీ, సాహో అంటే సేఫ్టీ, ఏ అంటే ఎఫెక్షనేట్, హెచ్ అంటే హెల్దీ, ఓ అంటే ఆర్గనైజేషన్ అంటే క్లీన్గా ఉంటూ అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ని అద్భుతంగా చేసేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం.